యా సురేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు ఫీల్ అవునంటే ఒకటి అడుగుతా. అది మీరు అడిగిన తర్వాత డిసైడ్ అవ్వాలి ఫీల్ అవుతానా లేదా అనేది. సరే ఏం లేదు. అంటే మీరు కో యాంకర్‌గా సుడిగాలి సుధీర్ ఎంతో అద్భుతంగా సూపర్‌గా ఫెయిల్ అయ్యి ఎన్నో నెంబర్ ఆఫ్ షో చేశారు. అయితే మీరు గెలిచేది కూడా ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేనట్టుగా ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అంటే ఇక్కడ జరిగిన సిట్యుయేషన్ నాకు అనిపించింది. మీరు ఆ ఆన్సర్ చెప్తే మీరు గెలిచేవారు. ఎందుకు ఆ పేరు మీరు చెప్పడానికి ఇష్టపడలేదు అంటే? ఇష్టపడలేదు అనేది ఏం కాదండి. టుడే వీఆర్ హియర్ టు ప్రమోట్ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్, నాట్ వన్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ నాట్ అవర్ సెల్వ్స్. సో కలెక్టివ్గా మనం ఇక్కడ షో గురించి ఒక ఫన్ ఎలిమెంట్ అట్లా చేసాం అంతే. నథింగ్ లైక్ ఇష్టపడుకుంటా లేదు అట్లాంటివి ఏం లేదండి. జోక్ లాగా వేస్తే బాగుంటుంది. అదే అది చిరిగిపోయేదో ఇట్ డజంట్ బికమ్ అ జోక్. థ్యాంక్ యూ. మీకే బోర్ కొట్టలేదా ఆ క్వశ్చన్ అడిగి 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 కాదు, నాకే అడగడు bore కదమ్మా. కొట్టింది. అది ఇందాక అక్కడ అడిగారు కదా గేమ్‌లో I పార్ట్ know అది. it was not అంటే చెప్పడానికి ఈ సినిమాకి సంబంధం లేదు, ఈ షోకి సంబంధం లేదు. జస్ట్ టు క్రియేట్ అ క్లిక్ బైట్ మీరు రాసుకొని వస్తే మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం మాకు లేదు. కాదు, షీఈస్ ఫీలింగ్ షై టు ఆన్సర్ ఇట్. ఐల్ గివ్ యూ ద ఆన్సర్ డైరెక్ట్లీ. కాదు, కమ్ అప్ విత్ అ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కాదు, దాని గురించి అనేది సరే. ఒక పక్క సినిమాలు మీరు తక్కువ చేయడానికి ఈ షోస్ వల్ల దాని గురించి తక్కువ చేయలేదు అనుకుంటున్నారు. నాకు అర్థం అంటే నేను సినిమాలు తక్కువ చేస్తుంది షోస్ గురించా? అలా ఏం లేదండి. అసలు మన షూటింగ్స్ ఎలా జరుగుతాయి టీవీ పరంగా అందరికీ తెలుసు. ఒక్కొక్క రోజు వీ షూట్ లైక్ 2 ఎపిసోడ్స్ అండ్ ఫ్యూ డేస్ వీ వర్క్ ఇన్ అ మంత్. నాకు మంచి రోల్స్ రాకుండా ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ మంచి స్క్రిప్ట్స్ కాబట్టి ఎప్పుడు ఇంకా అదే 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 మ్యామ్ చెప్పినట్టు మళ్ళీ అదే 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 వస్తుంది, గ్లామర్ గ్లామర్ గ్లామర్. సో ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ డిఫరెంట్. నన్ను ఒక డిఫరెంట్ లైట్లో ఒక డిఫరెంట్ ఇమేజ్లో చూపించి అట్లాంటి ఒక మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తా. బట్ మీన్ వైల్ ఐ నీడ్ టు వర్క్. నా కెమెరా ముందు ఉండడం ఇష్టం, నాకు వర్క్ చేయడం ఇష్టం కాబట్టి ఐ విల్ కీప్ వర్కింగ్. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని నేను ఎలా నాకు సెట్ అయినంత వరకు నేను ఖచ్చితంగా అది చూస్ చేసుకొని నేను వర్క్ చేస్తూ ఉంటాను. కవిత థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. కవిత గారు, సో అంటే చాలా షోస్ వస్తున్నాయి, రియాలిటీ షోస్. బట్ ఇన్ఫ్లుయెన్సర్స్తో చెయ్యాలి అని ఎందుకు అనిపించిందండి? వాళ్ళకి పేమెంట్ ఉంటుందా ఎట్లా అసలు? No, the thing is like we are seeing the rise of the creator community, right? Like if you notice, every day the kind of content they are putting there, so much of innovation is happening and a lot of new stuff which they are teaching us. And we were thinking like, what is the new format which we can create? I think earlier also I mentioned that AHA has always been a powerhouse. We have created the new formats. Unstoppable, Sam Jam, Indian Idol and Sarkar and Chef Mantra. And suddenly we thought like, it's a need of the hour to actually put them onto the big stage. And that's the reason why we collaborated with WPP Motion also to create such a format. And I am sure that this is going to create a milestone because you're taking them along with your journey, right? Like OTTs are promoting big stars, but we really need to be with the creators community also as a responsible platform. I think AHA has always been doing that, right? Giving way to new writers, new creators. So that's the thought behind this show. లక్ష్మి గారు, సో మీరు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్తో డీల్ చేసేటప్పుడు కొంతమంది కంటెంట్ పరంగా గుడ్ కంటెంట్ ఇస్తారు, కామెడీ షోస్ కావచ్చు ఇట్లా. కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఇటు సెలబ్రిటీ లైఫ్లు కావచ్చు, లేకపోతే మనం రీసెంట్గా కూడా చాలా ఇష్యూస్ చూస్తున్నాం. కంప్లైంట్, సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇస్తున్నారు చాలామంది. అంటే రేణు దేశాయ్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న వాళ్ళు ఎంత పాజిటివ్ ఉందో అంతే నెగిటివ్ సైడ్ కూడా ఉంది. సో నెగిటివ్ సైడ్ ఉన్న వాళ్ళ గురించి ఏం చెప్తారు? I don't want to give them any time. రష్మి గారు మీరైనా గెట్ క్రియేటివ్. లిటరలీ నెగటివ్ వాళ్ళు కూడా ఇంకా ఈవెన్ దే నీడ్ టు గెట్ క్రియేటివ్ బికాజ్ ఐ థింక్ నెగటివిటీకి అన్ని హద్దులు దాటేశారు ఇంకా వాళ్ళు. సో ఐ థింక్ ఈ క్వశ్చన్కి ఇంకా సమాధానం ఇవ్వడానికి కూడా ఏం లేదు బికాజ్ దే హ్యావ్ థికెండ్ అస్ సో మచ్. ఒకప్పుడు ఓన్లీ మన వరకే మమ్మల్ని తిట్టేవారు, ఇంకా స్లోగా మా పేరెంట్స్ని తిట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా జనరేషన్స్, పోయే జనరేషన్స్ని రాబోయే జనరేషన్ కూడా తిట్టడం స్టార్ట్ చేశారు. పిల్లల్ని కూడా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇంత పోయేసరికి దే హ్యావ్ లాస్ట్ దేర్ క్రెడిబిలిటీ నౌ. ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఎవరైనా తీసుకుంటారు, కానీ మీరు ఇంకా పదే అదే చేస్తూ ఉంటే నా నెగటివ్ కామెంట్స్ కానీ ఆ క్రిటిసిజం కానీ దే హ్యావ్ లాస్ట్ దేర్ క్రెడిబిలిటీ. సో దేర్ ఇస్ నథింగ్ టు ఈవెన్ there's nothing more to say to them rather than get creative. If you really want your presence to be established or considered, you need to get creative now. That's about it.
దే హ్యావ్ లాస్ట్ దేర్ క్రెడిబిలిటీ. వాళ్ళు క్రెడిబిలిటీ కోల్పోతారు, కరెక్టే. అప్పుడు మీ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, మీరు ఎలా దాన్ని తీసుకుంటారు? దట్స్ వాట్ ఐ సెడ్. వాళ్ళు ఇంకా ఒకప్పుడు మా వరకే ఉండేది, ఇంకా వాళ్ళన్ని హద్దులు దాటేసిన తర్వాత ఆఫ్టర్ దే క్రాస్డ్ ఆల్ దేర్ లిమిట్స్, దేర్ ఇస్ లిటరలీ నథింగ్ టు ఈవెన్ టేక్ ఫ్రమ్ దేర్ అండి. దేర్ ఇస్ లిటరలీ నథింగ్. ఇంకా ఈ క్వశ్చన్ని కూడా మేము ఇంకా నిలదీసిఫై చేసేయచ్చు, ఇంకా రద్దు చేసేయచ్చు, బికాజ్ ఇంకా దేర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్. ఇంకా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేసరికి, ఆ నెగటివిటీ అనేసరికి యూ జస్ట్ హ్యావ్ టు లైక్, ఇక దాని మీద కూడా మేమ్స్ వచ్చేస్తున్నాయి, దాన్ని కూడా ఇంకా దేర్ ఇస్ లిటరలీ నథింగ్ అబౌట్ ఇట్ ఎనీమోర్. ఇట్స్ డన్ అండ్ డస్టెడ్. లక్ష్మి గారు, సో మీరు చాలా సోషల్ వర్క్స్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా నేను ఒక అమన్ వేదిక అని చెప్పేసి ఒక ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళాను. సో వెళ్తే అక్కడ నాకు చెప్పారు, గవర్నమెంట్ కన్నా ముందే సమ్ వాష్రూమ్స్కి ప్రాబ్లం ఉంది ఇట్లా అంటే లక్ష్మి గారు ఫస్ట్ రెస్పాండ్ అయ్యి మాకు ఇవన్నీ చేశారు, వాష్రూమ్స్ ఇవన్నీ కావాలి అంటే అన్నీ హెల్ప్ చేశారు అని చెప్పారు. సో అసలు అంతకుముందు మోహన్ బాబు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను ఎంత టఫ్ అయినా సరే ఎందుకు నీకు ఇవన్నీ అన్నా కూడా తన సోషల్ వర్క్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నారు. ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ సోషల్ వర్క్ చేయాలి అనే థాట్? ఎవరైనా వచ్చినప్పుడు మీ దగ్గరికి టీచ్ ఫర్ కానీ ఇలా చాలా చేస్తూ ఉంటారు, అసలు ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది థాట్ చేయాలనేది? Thank you for acknowledging that. I don't use every platform to talk about it. First influence ante nanne. మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు డాడీ మోదుగులపాలెం ఊరు, నెల్లూరు కానీ నాయుడుపేట కానీ దగ్గరే 3 hours 3.5 hours వచ్చేసేవాళ్ళు. సో మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఒక పూట 2 పూటలకు వచ్చేవాళ్ళు కాదు, 2 నెలలు 3 నెలలు వచ్చి ఉండేటోళ్ళు. అండ్ దీస్ ఆర్ చుట్టాలు కాదు వీళ్ళు, ఫ్రెండ్స్ కాదు వీళ్ళు, ఊర్ల నుంచి ఆ టైంలో అదే ఊరు అనేసరికి మేము ఇంకో ఊరికి వెళ్తే వచ్చి ఉండిపోయేవాళ్ళు 2-3 నెలలు. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు మా నాన్నకి ఏమేమి అడిగేటోళ్ళు, మా ఊర్లో అది చేయాలనుకున్నాను, నా ఇంటి ముందు ఇది కట్టాలనుకున్నాను, నా ఇంటి లోపల అది పెట్టుకోవాలనుకున్నాను. అండ్ ద వే దే వుడ్ వర్డ్ ఇట్, ఒక ఫ్రిడ్జ్గా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.